పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో వరుసగా ప్రతిరోజు 1 గంట సేపు వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనందరికీ ఇచ్చిన కృపానుగ్రహం బట్టి మీతో పాటు నేను కూడా దేవుణ్ణి మున్ముందుగా స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, కృతజ్ఞతా స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు 48వ రోజు ప్రయాణములో మన ధ్యానాంశం పాదంలో ఏముంది, పాదంలో ఏముంది. ఈరోజు మన ధ్యానాంశానికి మూలవాక్యంగా రండి ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 24వ వచనము. వారు మాకెలోతు నుండి తాహతుకునకు వచ్చిరి. వారు మాకెలోతు వీడి తాహతునకు వచ్చిరి. ఇజ్రాయేలీయుల ఎడారి ప్రయాణంలో ఇది 22వ స్థలం, ద 22nd స్టేషన్, తాహతు. నిన్నటి రోజునే మనం ధ్యానించాము మాకెలోత్. మాకెలోత్ అనగా కూటములు. కూటములు ఎందుకు? దేవుడు మనందరినీ ప్రార్థనా కూటముగా ఎందుకు సమావేశమవ్వమంటున్నారు అంటే, కూటములలో దేవుడు మనపై తన దయ చూపుతాడు, తన జాలి చూపుతాడు, మనలను ఆదరిస్తారు దేవుడు కూటములలో. మాకెలోత్ కూటములలో మన శ్రమకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుందని విన్నాం. మన పాపములకు క్షమాపణ లభిస్తుందని విన్నాము. ఏ చెరలో బందీగా ఉన్నామో ఆ చెర నుండి విడుదల లభిస్తుందని ఆలకించాము. ఓటమి అంచుల్లో నుండైనా దేవుడు మనల్ని గెలిపిస్తాడు అని ఆలకించాము. మాకెలోత్. ఇప్పుడు ఆ ప్రాంతములో ఆ పాఠాలు నేర్పించి మాకెలోతు నుండి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు తాహతు అనే ప్రాంతంలో ఆపి వారితో పాటు ఈ జూబిలీ యాత్రలో పాలు పంచుకుంటున్న మీకు నాకు దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. రండి ఆలకిద్దాం. తాహతు అన్న మాటకు అర్థం క్రింద ఉండేది అని అర్థం, పాదాల చెంత ఉండేది అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే దేవుని పాదపీఠం అని అర్థం. తాహతు మన వాడుక భాషలో కూడా అడుగుతాం ఇలాగని, అసలు నీ తాహత ఏంటి? విన్నారా ఎప్పుడైనా? అసలు వాడి తాహత ఏంటి నా ముందుకొచ్చి మాట్లాడడానికి? తాహతు అంటే మన వాడుక భాషలో అసలు నీ అర్హత ఏంటి అని అర్థం. అంటే నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ తాహత ఏంటి, నా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు, అసలు నీ స్థాయి ఏంటి అని మన వాడుక భాషలో తాహతు. ఇంచుమించుగా అటువంటిదే తాహతు అంటే క్రింద ఉండేది, పాదాల చెంత ఉండేది అని అర్థం. సాధారణంగా జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రసంగం, దేవుడి వాక్యం బహుశా మనలో చాలామందికి నచ్చదేమో. ఎందుకంటే మనిషి అన్నాక ఎవ్వరం కూడా కింద ఉండాలని అనుకోం, అందరం కూడా పైనే ఉండాలనుకుంటాం. ఎంతగా యేసు ప్రభువు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని చెప్పినా మన మాటల్లో కింద అనుకోము, తగ్గి ఉండాలని అనుకోము, మన చేతల్లో కిందే ఉండాలి అని అనుకోము. మన జీవితంలో పై స్థాయిలో, అంతస్తులో, అందరికంటే ఎత్తులో ఉండాలి అని అనుకుంటాం. ఇది తప్పు అని నేను అన్ను కానీ ఈరోజు దేవుడు తాహతు అనే ఒక ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలను ఆపి ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరకు దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, జీవితంలో పై స్థాయిలోకి వెళ్ళాలంటే ముందు క్రింద ఉండడం నేర్చుకో. ఎవరి కింద? ఎవరి పాదాల కింద? దేవుని పాదాల చెంత ఉండడం నేర్చుకో. దేవుడి పాదపీఠంగా ఉండడం నేర్చుకో. సార్వభౌముడు,
సర్వాధికారి, సర్వాంతర్యామి, మహిమాన్వితుడైన విశ్వవిభుడైనటువంటి మహారాజైన క్రీస్తురాజు ఆకాశమే తన సింహాసనము, భూమిని తన పాదపీఠంగా ఉంచుకున్నాడు కదా. ఈ భూమి మీద ఆయన పాదాలు మోపితే, ఆయన పాదాలు మోపే పాదపీఠంగా మనం అందరము మారాలి. మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా అందరికంటే ఉన్నతమైనటువంటి టీచర్ అనుకో. నువ్వు ఒక టీచర్గా మీరు అంతస్తులో ఉన్నత స్థాయిలో ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఉన్నతమైన టీచరుగా ఉంటూనే దేవుడి పాదాల కింద ఆయన పాదపీఠంగా ఉండాలి. ఒక ఉన్నతమైన గొప్ప లాయర్గా బ్రతుకుతూనే సంఘంలో దేవుని పాదపీఠంగా మనం ఉండాలి. ఒక ఉన్నతమైన డాక్టర్గా సొసైటీలో బ్రతుకుతూనే నన్ను డాక్టర్ చేసింది ఈ దేవుడే కదా, దేవా నా బ్రతుకంతా సొసైటీలో నేను కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఏదైనా కావచ్చు, నా స్థాయి ప్రపంచంలో ఏదైనా కావచ్చు, కానీ నేను మాత్రం నీ పాదాల క్రిందే ఉంటాను ప్రభువా. నీ ముందు నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను ప్రభువా. నీ పాదపీఠంగా, నీ పాదాలు ఆనుచుకుని పాదపీఠంగా నేను బ్రతుకుతాను ప్రభువా అని దేవుడు ముందు మనలను మనము తగ్గించుకునే వారమై ఉండాలి. దేవుడు ముందు మన తాహతు చూసుకునే వారముగా కాకుండా, అంటే మన స్థాయి, మన అంతస్తులు చూసుకునే వారముగా కాకుండా, దేవుడు ముందు ఆ పరిసయ్యుడు సొంకరి ఉపమానములో ప్రభు చెప్పినట్లుగా సొంకరి దేవుడి ముందు తన కనులైనను ఎత్తే సాహసం చేయకుండా గుండెలు బాదుకుంటూ నేను పాపిని అని తన స్థాయి ఏంటో దేవుడి ముందు ఒప్పుకునే వారమై మనం ఉండాలి. ప్రియులారా, సొసైటీలో మనకంటూ ఒక స్టేటస్ ఉంటుంది. సొసైటీలో, సమాజంలో మన ఫ్యామిలీ గురించి ఒక బ్రాండ్ ఉంటుంది. మన ఇంటి మర్యాద, మన ఇంటి పరువు వగేరా వగేరా, మనము చేసే ఉద్యోగం, మన ఆస్తిపాస్తులు, మన అంతస్తులు, మన హోదా, మన పదవులు, మన అధికారాలు, మనము ప్రపంచంలో ఏదైనా కావచ్చు, కానీ దేవుడి పాదపీఠంగా మనం మారాలి. ఒకటి. రెండవది, యవ్వనస్తులు, బిడ్డలు జీవితంలో పై స్థాయిలో వెళ్ళాలి అని అనుకుంటారు. రాకెట్ వేగంతో దూసుకుపోవాలి పైకి అనుకుంటారు. చాలా మంచిది, దేవుడి నామంలో నేను కూడా దీవిస్తూ ఉన్నాను. కానీ అలా పైకి వెళ్ళాలి అంటే ముందు దేవుడి పాదాల చెంత వినమ్రుడుగా, దీనత్వంతో బ్రతకడం నేర్చుకో. దేవుడి సన్నిధిలో ఆడంబరాలకు, అహంకారాలకు పోకుండా మనము తగ్గించుకుంటే ఆయన చెప్పే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తమ్ము తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు జీవితంలో. తాహతు అనే మాటకు అర్థం క్రింద ఉండేది దేవుని పాదపీఠం. జీవిత యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఉన్నతమైన పరలోక సింహాసనాన్ని చేరాలి అంటే, ఉన్నతమైనటువంటి మన గమ్యమైన పరలోక కణాను చేరాలి అంటే, ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు, బ్రతికినన్నాళ్ళు దేవుడి పాదపీఠంగా, దేవుడి క్రిందే మనం బ్రతకాలి. అంటే దేవుడి యొక్క శాసనాలకు అణిగి మనం బ్రతకాలి. నేనేంటి, ఈ ఆజ్ఞలు పాటించడం ఏంటి అనకూడదు. సొసైటీలో మనము ఎంత హోదా కలిగిన వారమైనా, దేవా నీ ఆజ్ఞలు నేను పాటిస్తానయ్యా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట, యువకుడు పరిశుద్ధ జీవితము ఎట్లు గడుపును, నీ ఆజ్ఞలు పాటించుట వలననే కదా. దావీదు లాంటి మహారాజు అన్న మాట ఏంటంటే 119వ కీర్తన 105వ వచనములో, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యపు పాదాల కిందే నేను నడుస్తానయ్యా. ఒక రాజుగా నేను గొప్ప నాయకుడు కావచ్చు, పరిపాలకుడును కావచ్చు, నేను ఎంతటి వాడినైనా, నాకు ఎంత ఉన్నవాడినైనా నీ ఆజ్ఞల క్రిందే నేను బ్రతుకుతానయ్యా. నీ మాట ప్రకారమే నేను జీవిస్తాను ప్రభువా. తల్లి మరియమ్మ, గబ్రియేలు దేవదూత సందేశం ఇవ్వగానే
ఆ తల్లి చెప్పిన జవాబు, నేను ప్రభునికి దాసురాలనే, ఆయన మాటకు నేను దాసురాలనే, నీ మాట ప్రకారమే జరుగునుగాక. అలా దేవుడి మాట కింద బతికింది మరియ తల్లి. దేవుడి మాటకు అణిగిమణిగి బ్రతికింది. దేవుడి మాట ముందు నేను ఆఫ్టర్ ఆల్ ఒక దాసురాలిని, ఒక పని మనిషిని అని ఒప్పుకుంది. అందుకే ఆమెను దేవుడు పరలోకాలకు భూలోకాలకు మహారాణిగా ఉండే కృప దేవుడు తల్లికి దయచేశారు. ప్రియులారా, ఈరోజు మామూలుగా జనరల్గా మనకైతే తగ్గడం ఇష్టం ఉండదు. ఎప్పుడు పైనే ఉండాలి, హెచ్చు స్థాయిలోనే ఉండాలి, అంతస్తులోనైనా, హోదాలోనైనా, పేరు ప్రతిష్టల్లోనైనా, సంపదలోనైనా నేను టాప్లోనే ఉండాలి అని అనుకుంటాం. మనకు తగ్గడం ఇష్టం ఉండదు, అణిగిమణిగి ఉండడం ఇష్టం ఉండదు, ఒకరి పాదాల కింద ఉండడం ఇష్టం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే కంట్రోల్లో ఉండడం మనకిష్టం ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉండడం మనకిష్టం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ అదుపు తప్పి మాట్లాడడం మనలో చాలామందికి అలవాటే. మితిమించి శృతిమించి ప్రవర్తించడం మనలో చాలామందికి అలవాటే. దేవుడు ఏమంటున్నారంటే, తాహతు క్రింద ఉండేది, దేవుడి పాదపీఠం దగ్గర ఉండు, తగ్గించుకుంటూ ఉండు. జీవితంలో నీవు కోరుకున్న ఆ అంతస్తునకు, ఆ స్థాయికి దేవుడే నిన్ను చేర్చునుగాక. రైట్. తాహతు అనగా పాదపీఠం. దేవా, మహారాజువై నీ ఉండగా నీ పాదాలు తాకే పీఠంగా నన్ను మారని ప్రభు. ఈరోజు మన ప్రార్థన ఇదే కదా. దేవా, నీవు మహారాజువై ఉంటూ ఉండగా నీ పాదాలు ఆంచుకునే ఆ పాదపీఠం, ద ఫుట్ స్టూల్ అంటామే, ఆ పాదపీఠంగా నన్ను మార్చుకో ప్రభువా. నేనెల్లప్పుడూ నీ పాదాల క్రిందే కూర్చోవాలని మన ఆశ ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాధారణంగా మనుషుల్లో ఉన్న ఆశ, ఆరాటం, అభిలాష ఏంటంటే సింహాసనాలు ఎక్కాలని, పదవులు కాంక్షించాలని, హోదాగా బ్రతకాలని. కానీ ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న మన ఆశ ఏంటంటే ఏదో సింహాసనాలు అధిరోహించాలని కాదు. దేవా, నీ పాదాలు తాకే పాదపీఠంగా నన్ను బ్రతికినన్నాళ్ళు సొసైటీలో, సమాజంలో నేను ఏదైనా కానీ, నేను ఎంతటి వాడినైనా, నా స్థాయి, నా హోదా, నా అంతస్తు ఏదైనప్పటికీ కూడా నీ ముందు మాత్రం తగ్గి ఉండనే ప్రభువా. నీ ముందు మాత్రం నీ పాదాల క్రిందనే బ్రతకనే ప్రభువా. నీ క్రింద, నీ ఆజ్ఞల క్రింద, నీ శాసనాల క్రింద బ్రతకనే ప్రభువా అని ప్రార్థించు వారమై ఉండాలి. లూకాసు వార్త 8వ అధ్యాయము 35, 36 వచనాలు. ప్రజలు ఈ వింతను చూచుటకై యేసు వద్దకు వచ్చి, దయ్యములు పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూచి భయభ్రాంతులైరి. అంతకుముందు అది చూచిన వారు దయ్యముల నుండి వాడు ఎట్లు విముక్తుడై స్వస్థత పొందెనో వారికి వివరించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భం మీకు తెలుసు. గెరాసీను అనే ఒక ప్రాంతంలో యేసు ప్రభువు సందర్శించినప్పుడు దయ్యము పట్టినవాడు, ఒక పిశాచ పీడితుడు ఒకడు ఉన్నాడు. వాడికి ఒంటి మీద నూలు పోగు వస్త్రం లేదు. పలుగురాళ్లతో తన దేహాన్ని తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు. గొలుసులతో వాణ్ణి బంధించినా కూడా అది ఎవరికీ సాధ్యపడేది కాదు. వాడు ఇంటిలో బ్రతకకుండా సమాధుల్లో పిశాచంలాగా బ్రతుకుతూ ఉండేవాడు ఈ దయ్యం పట్టేవాడు. ఎప్పుడైతే ప్రియులారా, ఎప్పుడైతే వాడిలో పిశాచము తొలగిపోయిందో, వాడిలో దయ్యము తొలగిపోయిందో, సమాధుల్లో కూర్చున్నవాడు యేసయ్య పాదాల చెంత కూర్చోవడం ప్రారంభించాడు. ఇది మనకు కావలసిన ముఖ్యాంశం. యేసయ్య పాదాల చెంతకు రాకముందు వాడు బతుకేంటి? ఒంటి మీద వస్త్రం లేదు, అంటే సమాజంలో మర్యాద, పరువు లేదు. సిగ్గుమాలిన, లజ్జాకరమైనటువంటి విధంగా తిరుగుతూ ఉండేవాడు వీధుల్లో. వాడి బ్రతుకేంటి? ఇంటిలో ఉండకుండా సమాధుల్లో బ్రతుకుతూ ఉండేవాడు.
వాడి బ్రతుకేంటి? ప్రపంచంలో అందరూ కూడా వాణ్ణి దయ్యం పట్టినోడా అని పేరు పెట్టి పిలవకుండా దయ్యం పట్టినోడా అని పిలిచేవాళ్ళు. ఒక్కసారి పిశాచము వదిలిన తర్వాత యేసయ్య పాదాల దగ్గర కూర్చోగానే అందరూ ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. సమాధుల వద్ద కూర్చోవలసిన వాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చోగానే ఒక వినయవంతుడుగా, సంస్కారవంతుడుగా మారిపోయాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చోగానే ఇంతకుముందు ఒంటి మీద లేని వస్త్రాలు తన ఒంటి మీద ధరించుకోవడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఊర్లో లేని ఆ మర్యాద, హోదా మరలా ఈ బిడ్డకు రావడం మొదలుపెట్టింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, యేసయ్య పాదాల వద్దకు రాకముందు ఈ దయ్యం పట్టిన వాడి స్థితి, యేసయ్య పాదాల చెంత కూర్చున్న తర్వాత ఈ దయ్యం పట్టినవాడు, స్వస్థత పొందినవాడి యొక్క పరిస్థితి మీరు గమనించారు కదా. పాదాల చెంత కూర్చోకపోతే అంతకుముందు వస్త్రాలు లేవు. వస్త్రము అనగా రక్షణ అని అర్థం. రక్షణ అనే వస్త్రము మనకు కలగాలి అంటే, ధరించాలి అంటే యేసయ్య పాదాల చెంత మనం కూర్చోవలసిందే. దేవుడి ముందు మనల్ని మనము తగ్గించుకోవలసిందే. దేవుడి యొక్క శాసనాలకు, వాక్యం ముందు మనము తలొగ్గాల్సిందే. యేసయ్య పాదాల చెంత కూర్చోవడం అంటే, దేవుడి పాదపీఠంగా మారడం అంటే ఆయన ఆజ్ఞలకు లొంగి ఉండడమే. ఆయన గీసిన గీత దాటకుండా బ్రతకడమే తాహతు అనగా క్రింద ఉండడం, ఆయన పాదపీఠంగా ఉండడం. కాబట్టి గెరాసీనులో దయ్యం పట్టిన వాడి పరిస్థితి ఎప్పుడు మారింది? యేసయ్య పాదాల చెంత కూర్చున్నప్పుడు మారింది. మన ఇంటి పరిస్థితి మారాలి అన్నా, మన సమాజ పరిస్థితి మారాలి అన్నా, మన వ్యక్తిగత పరిస్థితి, మన బ్రతుకు మారాలి అన్నా, లోకంలో ఇంతవరకు ఎవరెవరి దగ్గర కూర్చున్నామేమో, ఎక్కడెక్కడో కూర్చున్నామేమో, ఒక్కసారి యేసయ్య పాదాల చెంతకు ఎందుకు రాకూడదు? ఒక్కసారి దేవుని యొక్క వాక్యము చెంతకు వచ్చి ఎందుకు కూర్చొని వాక్యాన్ని వినకూడదు? ఎక్కడెక్కడో కూర్చున్నామేమో, ఏ టీవీల ముందో, ఏ సెల్ ఫోన్ల ముందో, ఏ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ముందో కూర్చున్నామేమో. ఒక్కసారి దేవుడి సన్నిధిలో కాసేపు కూర్చుని ప్రార్థనలో గడిపితే గెరాసేనులో దయ్యం పట్టిన వాడి పరిస్థితి మారినట్లుగా మన పరిస్థితి మారొచ్చేమో, మన ఇంటి పరిస్థితి మారొచ్చేమో, మన ఊరు పరిస్థితి మారవచ్చేమో. ఆలోచిద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 22-23 వచనాలు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను, సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రిందే ఉంచెను. సమస్తము అనగా మనకు కావలసిన మేలులు, ఉపకారాలు, మనకు కావలసిన దీవెనలు, వనరులు, ఆశీర్వాదాలు అన్నీ ఒకే చోటున లభించును యేసయ్య పాదాల కింద. కొన్ని షాపింగ్ మాల్స్లో అడ్వర్టైజ్మెంట్స్ పెడతా ఉంటారు. ఇదిగో స్పెన్సర్స్, ఇక్కడ అన్ని వస్తువులు ఒకే చోట లభించును. డిమార్ట్, అన్ని వస్తువులు ఇచ్చట ఒకే చోట లభించును. ఈ షాపింగ్ మాల్, అన్ని వస్తువులు ఒకే చోట లభించును అని కొంతమంది పెడతారు. వెళ్తాం కానీ అబ్బే ఇప్పుడే స్టాక్ అయిపోయింది అంటారు వాళ్ళు. అన్ని వస్తువులు లభించును, 1+1 ఆఫర్స్ ఉన్నాయి అని అంటారు. తీరా వెళ్ళామా, ఆఫర్ నిన్నే అయిపోయిందండి, నిన్నే స్టాక్ అయిపోయింది అంటారు. అడ్వర్టైజ్మెంట్లో చూపించే షాపింగ్ మాల్లో స్టాక్ అయిపోతుందేమో, నిన్న ఉన్న ఆఫరు ఈరోజు లేకపోవచ్చేమో. కానీ యేసయ్య పాదాల చెంత వనరులు లేకుండా ఏ రోజు ఉండదు. ఆయన దగ్గర స్టాక్ లేదు, నో స్టాక్ అనే బోర్డు యేసయ్య పాదాల చెంత ఉండదు. ఆయన దగ్గర 1+1 ఆఫర్లే కాదు, జీవితమంతా ఆఫర్ల మీద ఆఫర్లు, అంటే అవకాశాల మీద అవకాశాలు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు. దీన్నే యోహాను భక్తుడు ఏమంటాడంటే, గ్రేస్ అపాన్ గ్రేస్, వరాల పరంపర, వరాల
పరంపర ఎక్కడ లభ్యమవుతుంది? యేసయ్య పాదాల చెంత. ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖలో పౌలు గారు చెప్పిన మాట అదే. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల చెంత ఉంచాడు. నీకు ఆరోగ్యం కావాలంటే ఆయన పాదాల చెంతకు రావాల్సిందే. ఉద్యోగం కావాలన్నా ఆయన పాదాల దగ్గర ఉంది. సంతాన భాగ్యం కావాలన్నా, కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలి అన్నా, బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలన్నా, ఆర్థిక సంక్షోభాల నుండి విడుదల పొందాలి అన్నా, సైతాను శక్తుల నుండి విడుదల పొందాలి అన్నా, అన్నిటికీ మించి పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే అన్నీ ఆయన పాదముల క్రింద ఉంచెను. అందుకనే దేవా నన్ను నీ పాదపీఠంగా మార్చవా, మహారాజువైన నీ పాదాలు ఆంచుకునే మోపుకొని ఒక పాదపీఠంగా నన్ను మార్చవా. ఎవరైనా నీ తాహత ఏంటయ్యా అంటే, నా తాహత అయ్యా నేను పలానా అని చెప్పుకోవద్దు. నా స్థాయి ఏంటంటే దేవుడి యొక్క పాదాలు ఆంచుకునే పాదపీఠమయ్యా నేను. ఇలా యేసయ్య పాదాల దగ్గర ఉంటే మనం వెతికే ప్రతి దీవెన మన ఇంటి గుమ్మాల చెంతకు ఆయనే తీసుకుని వచ్చి వదిలిపెడతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసయ్య పాదపీఠంగా ఆయన పాదాల వద్ద బతికితే ఏం జరుగుతుందో త్వరగా కొన్ని మాటలు ఈరోజు ఒక 3-4 విషయాలు మీతో పంచుకొని ఈ ధ్యానాంశాన్ని ముగించుకుందాం. యేసయ్య పాదపీఠంగా ఆయన పాదాల వద్దే తాహతు అనగా క్రింద ఉండేది. ఎవరి క్రింద? ఏదో ఒక వ్యవస్థ క్రింద కాదండి మనం ఉండాల్సింది. ఏదో మన వర్గం కింద బ్రతకాల్సింది కాదు. మనం మన కులం కింద బ్రతకడం కాదు. ఎవరో మనల్ని ఆటాడించే ఒక రాజకీయ నాయకుల కింద బ్రతకడమో, రాజకీయ వ్యవస్థ కింద బ్రతకడమో, ఎవరో మనల్ని పప్పెట్టుగా మార్చుకొని మనల్ని తోలుబొమ్మలాగా ఆడించే వాళ్ళ కింద ఒక తొత్తుగా బతకడమో కాదు. మనం ఎలా బ్రతకాలో తెలుసా? యేసయ్య పాదాల కింద ఆయన పాదపీఠంగా మనం బ్రతకాలి. అలా బ్రతికితే మనలో ఎలాంటి మార్పులు వస్తాయంటే, నెంబర్ 1, ఆ పాదాలు, యేసయ్య పాదాలు పాపాత్ములమైన మనలని పుణ్యాత్ములుగా పవిత్రంగా మారుస్తాయి. యేసయ్య పాదాల చెంత కూర్చుంటే ఆయన పాదాలు మనల్ని, పాపాత్ములమైన మనలను పవిత్రంగా మారుస్తాయి. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పాదములు వెనుకగా నిలువబడి, ఎవరు? ఒక పాపాత్మురాలైన స్త్రీ. 37వ వచనం చదువుతాను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలువబడి ఏడ్చుచూ తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసుప్రభు ఒకరోజు సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళారు. సీమోను ఇంటికి భోజనానికి వెళ్తే ఆ పట్టణములో ఉన్న ఒక స్త్రీ, ఆమె పేరేంటంట? ఊర్లో ఆమెను ఎలా పిలిచేవారు అందరూ? పేరు లేదు ఆవిడికి, పాపాత్మురాలు. బైబిల్లో కూడా అదే రాశారు. ఒక స్త్రీ పాపాత్మురాలు ఏం చేసింది? వచ్చి యేసయ్య భోజనానికి కూర్చుంటే వెనక నుండి వచ్చి ఆవిడ ముఖాన్ని కూడా యేసయ్యకు చూపించే సాహసం చెయ్యక యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీటితో యేసయ్య పాదాలను తడిపి తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడుస్తూ ఆ పాదాలను ముద్దు పెట్టుకొని తాను తెచ్చినటువంటి పరిమళ ద్రవ్యాన్ని పూసి యేసయ్య పాదాల చెంతనే అలా కూర్చుని ఉంది. ఎవరిమే? ఈవిడి పేరేంటి? ఒక స్త్రీ, పాపాత్మురాలు. యేసయ్య పాదాల చెంతకు రాకముందు ఆ ఊరందరూ కూడా ఈమెకు పెట్టిన పేరు పాపాత్మురాలైన స్త్రీ. ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఒక వ్యక్తిలో ఉన్న గుణం బట్టి, వ్యక్తిత్వం బట్టి పేరు పెడతారు. ఉదాహరణకి ఇదిగో ఆరోగ్యం అని వాళ్ళ అమ్మా నాన్న అతనికి పేరు పెడతారు. దీని వెనకాల ఉద్దేశం ఏంటి? బిడ్డ బ్రతికినన్నాళ్ళు
ఆరోగ్యంగానే ఉండాలి. జ్యోతి అని పేరు పెడతారు. ఎందుకు? బిడ్డ జీవితంలో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అని అర్థం. అలా మన బాగు కోరి వ్యక్తిలో ఉన్న గుణం బట్టి, వ్యక్తిత్వం బట్టి పేరు పెడతారు. ఆ ఊరిలో ఈ స్త్రీలో ఉన్న గుణం ఏంటి? వ్యభిచారి, పాపాత్మురాలు. ఆ గుణాన్ని బట్టి ఊరందరూ కూడా ఈమెకి ఏం పేరు పెట్టారంటే పాపాత్మురాలు, పాపాత్మురాలు, పాపాత్మురాలు. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఉంటున్న మన ఊరిలో మనల్ని మన ఊరిలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారు? తల్లిదండ్రులు మనకు ఒక పేరు పెట్టారేమో, కానీ ఆ పేరు పెట్టకుండా ఓ ఆడా ఆ తాగుబోతాడేనా, ఓ ఆవిడ, ఓ బాబోయ్ ఆ గయ్యాలిదా, ఓ బాబోయ్ ఆవిడ సూర్యకాంతానికి అక్క, ఆవిడే కదా. ఇటువంటి మారు పేర్లతో ఒకవేళ ఆ ఊరిలో నీవు పిలువబడుతూ ఉంటే, ఊరు మనలో ఉన్న గుణాన్ని బట్టి, మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి పిలుస్తూ ఉంటుంది. ఎవరు? ఆ కుర్రోడా? ఏది పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఉంటాడు, సోమరిగా ఉంటాడు, అటు స్కూల్కి వెళ్ళడు, కాలేజీకి వెళ్ళడు, ఏం పని పాట చేయడు, పొలం పనికి కూడా వెళ్ళడు, అమ్మా నాన్నలు పెట్టింది తిని అలాగ బుద్ధస్తమాన పడుకుంటాడు, వాడా అని ఒకవేళ ఊరంతా నీ వ్యక్తిత్వాన్ని, నీ గుణాన్ని బట్టి పిలుస్తున్నారేమో. ప్రియులారా, శుభవార్త ఏంటో తెలుసా? పాపాత్మురాలు అని ఊరందరి చేత ముద్రింపబడిన ఆ స్త్రీ వెనకగుండా వచ్చి యేసయ్య పాదాల చెంతకు వచ్చింది. కన్నీటితో పాదాలు తడిపి, తల వెంట్రుకలతో తుడిచి ముద్దాడుతూ పాదాల చెంత బ్రతకగానే ఆమె జీవితం మారిపోయింది. ఆమె జీవితం మారిపోయింది. ప్రియులారా, ఒక పాపాత్మురాలు యేసయ్య పాదాలు పట్టుకుంటే యేసయ్య మైలైపోతాడా? యేసయ్యలో ఉన్న పవిత్రత మారిపోతుందా? మారదు. ఆయన మారడు కానీ నిన్ను మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసయ్య పాదాలు పట్టుకోగానే అంతవరకు ఊరు జనమందరి చేత పాపాత్మురాలు అని పిలిపించుకున్న ఈమె జీవితం మారిపోయింది. యేసయ్య చెంత ఉంటే మన జీవితాలు కూడా మారిపోతాయి. యేసయ్య పాదాల చెంత కూర్చుంటే నిన్నటి వరకు ఊరు మొత్తం నిన్నొక త్రాగుబోతోడుగా చూసిందేమో. యేసయ్య పాదాల చెంతకరా, త్రాగుబోతువైన నీవు అంతవరకు దేవదాసుగా ఉన్న నీవు యేసయ్య పాదాల చెంతకు వస్తే దేవుడి దాసుగా మారిపోతావు. ప్రియ దేవుని బిడలారా, అంతవరకు నీవు ఒక లంచగొండి, ఒక వ్యభిచారపు ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి అనుకుందాం. యేసయ్య పాదాల చెంత కూర్చుంటే మన పాపం వల్ల ఆయన మారిపోడు. ఆయన పాదాల చెంత కూర్చుంటే ఆయనే మనల్ని మారుస్తాడు. ఎంత చదువుతున్నా చదువు అవ్వటం లేదా? పుస్తకాల ముందు కూర్చుంది చాలు, ఒక క్షణం వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చో. నీవు చదివింది అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును యేసయ్య పాదాల కిందే ఉంచాడు. నీకు బాగా చదువుకోవాలన్నా, మంచి ర్యాంకులు రావాలన్నా, మంచి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఏ దీవెన కావాలన్నా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవలసిందే. ఆ పాదాల వద్ద బతికితే ఆ పాదాలు మన పాపాత్ములమైన మనల్ని పుణ్యాత్ములుగా, పరిశుద్ధులుగా మారుస్తాయి. జక్కయ్య చెట్టు మీద కూర్చున్నంత వరకు లోకమంతా అతన్ని పాపాత్ముడుగానే చూసింది. ఎప్పుడైతే యేసయ్య తన ఇంటిలోకి రాగా యేసయ్య పాదాలకు దగ్గరగా ఉన్నాడో అంటాడు జక్కయ్య, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు కదా, అయ్యా యేసయ్య, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే దానికి 4 రెట్లు అదనంగా ఇచ్చేస్తా, నా ఆస్తిలో సగభాగం పేదలకు పంచేస్తా అంటే యేసయ్య పాదాల దగ్గరే ఉన్న వ్యక్తి. నేను ఇందాక చెప్పాను కదా, గెరాసేనులో దయ్యం పట్టినవాడు, అంతకుముందు బట్టలు లేవు, యేసయ్య పాదాల చెంత కూర్చోగానే రక్షణ అనే బట్టలు తొడుక్కున్నాడు. ఈ జక్కయ్యతో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీ ఇంటికి రాకముందు నువ్వెవరవో, నువ్వు సంఘంలో ఒక సొంకరిగా, ఒక లంచగొండిగా,
ఒక వడ్డీ వ్యాపారిగా నువ్వు గుర్తింపబడ్డావు. ఈరోజు నీ ఇంటిలో నా పాదాలు మోపాను, నా పాదాల చెంతకు నువ్వు వచ్చావు కాబట్టి నేటితో నీతో పాటు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. కాబట్టి ఒక పాపిని పుణ్యాత్ముడుగా మార్చే చోటు దేవుని పాదపీఠం, దేవుడి పాదాల చెంతకు మనం ఉండాలి. దేవుడి ముందుకు వచ్చేటప్పుడు మేమంతా, మా వంశం ఎలాంటిది, మా ఫ్యామిలీ ఇలాంటిది, ఈ దేవాలయం అంతా ఈ గుడంతా మా పెద్దలే కట్టారు, మా తాతలే కట్టారు, ఈ దేవాలయానికి మేము 1,00,000 5 లక్షలు డొనేషన్ ఇచ్చాం, మంచిదే. కానీ దేవుడి దగ్గరికి వచ్చి గొప్ప మాటలు వద్దు, గర్వపు మాటలు వద్దు, అహంకారపూరితమైన మాటలు వద్దు. దేవుడు ముందుకు వచ్చి మేమే ఇదంతా చేశాం, మా వల్లనే ఇదంతా జరిగింది, మేము లేకపోతే ఏంటి అనే గర్వపు మాటలు, బడాయి మాటలు దేవుడు ముందు మాట్లాడద్దు. దేవుడు ముందుకొచ్చి ఎప్పుడు, దేవా నీ పాదపీఠంగా నన్ను బ్రతకనే. అలా బ్రతికితే మనలో ఉన్న పాపాలన్నీ కడిగివేయబడి ఈ పాపాత్ముడు పుణ్యాత్ముడుగా మారుటకు దేవుడే కృప అవకాశం దయచేస్తాడు. భక్తుడు పునీతుడైన అగస్టీని వారు ఎవరెవరు పాదాల దగ్గరో బ్రతికాడు చాన్నాళ్ళు. వ్యభిచారములో ఉన్నటువంటి ఒక స్త్రీ పాదాల దగ్గర పడుకున్నాడు చాలా రోజులు. ఆ పాదాల దగ్గర నుంచి బయలుదేరి తన తల్లి మోనికమ్మ ప్రార్థనా సహాయములో గురువు పీఠాధిపతి అయిన అంబ్రోసు గారి దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడి పాదాల దగ్గరికి వచ్చాడు, దేవుడి వాక్యాన్ని విన్నాడు, విని మారాడు అగస్టీను గారు. దేవుడి పాదాల చెంతకు రాగానే మారిన అగస్టీన్ని ఇంతకుముందు తనతో పాపము చేసిన ఆ వ్యభిచార స్త్రీ చూసి ఓ అగస్టీన్ అంటే వినిపించినట్లుగా ముందుకు వెళ్ళిపోతున్నాడు అగస్టీన్. మళ్ళా గొంతు పెద్ద చేసుకొని ఆ స్త్రీ అరిచింది, ఓ అగస్టీన్, నన్ను మర్చిపోయావా? నేనే ఆ స్త్రీని అని జ్ఞాపకం చేస్తుంటే అగస్టీన్ గారు వెనక్కి తిరిగి ఆ స్త్రీతో అన్నారట, నువ్వు అదే స్త్రీవేమో, నేను మాత్రం ఆ అగస్టిన్ను కాదు. నీ పాదాల దగ్గర నీ ఇంటిలో నేను గడిపినంత వరకు నేను పాత అగస్టిన్నే. కానీ ఒక్కసారి నాకు నేనుగా నడుచుకొని యేసయ్య వాక్యం అనే పాదాల కిందకు నేను రాగానే ఆయన నా బతుకు మార్చాడు. నీ దగ్గర ఉండగా లోకములో ఎవరెవరు పాదాల దగ్గర బ్రతకగా వారందరూ నన్ను పాపాత్ములుగా మార్చారు. కానీ నీతిమంతుడైన ప్రభువు మాత్రమే తన వాక్యము ద్వారా ఈ పాపాత్ముణ్ణి నీతిమంతుడిగా మార్చాడు. నువ్వు ఆ స్త్రీవేనేమో, నువ్వింకా అలాగే ఉండిపోయావేమో, నేను మాత్రం ఆ అగస్టిన్ను కాదు, ఆ పాత అగస్టిన్ను చనిపోయాడు. నేనొక నూతన సృష్టి, క్రీస్తునందు నేనొక నూతన సృష్టి అని చెప్పుకొచ్చాడు. పౌలు గారు కూడా ఇదే మాటలు అంటున్నారు కదా, ఇక జీవించేది నేను కాదు. ఈ పౌలు మారకముందు సౌలుగా హింసించి దూషించి క్రైస్తవులను రాచి రంపాన పెట్టినటువంటి ఈ సౌలు ఎలా మారాడు? డమస్కు పురవీధుల్లో ఆ ముఖద్వారం వద్ద పునరుత్థానుడైన క్రీస్తు పాదాల చెంత పడిపోయాడు. క్రీస్తు పాదాల చెంత పడిపోయిన ఈ పౌలు మారాడు. ఎలా మారాడో తెలుసా? ఒకప్పుడు అన్యుడిగా ఉన్న ఈ సౌలు అపోస్తులుడిగా మారాడు, ఒక బిలీవర్గా, ఒక క్రిస్టియన్గా మారాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బతుకులు మార్చేది యేసయ్య పాదపీఠం. యేసయ్య పాదాల దగ్గర మనం ఎంత పాపాత్ములమైనా ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వస్తే ఎంతటి పాపునైనా ఆయన క్షమిస్తారు, కరుణిస్తారు, బ్రతుకులు మారుస్తారు ఆయన. ఇక రెండో విషయము, ఆయన పాదాల క్రింద ఏముంది? యేసయ్య పాదపీఠంగా బ్రతికితే, ఆయన పాదాల వద్దకు వచ్చి బ్రతికితే మన ఈ జీవిత యాత్రలో నెంబర్ 1 పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చగలరు. రెండవది, ఆ పాదాలు మన శత్రువులను మన పాదాల చెంతకు చేరుస్తాయి. ఎంత గొప్ప మాట! మనం యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే మన జీవితంలో మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నీ పాదాల చెంతకు ఆయన తీసుకొచ్చి పడేస్తాడు. 110వ కీర్తన 1వ వచనం చదువుదాం, తర్వాత ముందుకెళ్దాం. 110వ కీర్తన 1వ వచనము,
ప్రభువు నా ప్రభువుతో ఇట్లనెను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈరోజు నీ శత్రువు ఎవరు? శత్రువు అనగానే మన వీధుల్లోనూ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి గురించి చెప్పకండి. మన శత్రువు సైతానా? ఒక రకంగా ఆర్థిక సమస్యలే మన శత్రువా? ఆరోగ్య సమస్యలే మన శత్రువుగా మారాయా? నీ శరీరమే నీ శత్రువా? నీ అనారోగ్యమే నీ శత్రువా? నీ ఒంటిలో ఉన్న రోగాలు జబ్బులే ఒకవేళ నీ శత్రువా? ప్రియులారా, దేవుడి సన్నిధిలో, దేవుడి పాద సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంటే ఎవరైతే, ఏ సమస్యలైతే నీకు శత్రువులుగా మారాయో అవన్నీ నీ పాదాల కింద నలిగిపోయేటట్లు దేవుడు చేస్తాడంట, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడండి, నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఆయన నాతో పంచుకున్న ఒక చిన్న సాక్ష్యం నేను మీతో పంచుకుంటా. క్రైస్తవుడు, చిన్నప్పటి నుంచి దైవభక్తిలో, వాక్యములో ఎదిగిన వ్యక్తి. అయితే ఒక కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. నెలకు 20,000 రూపాయల జీతం. 20,000 రూపాయల జీతంతో అందరి చేత మంచి అని అనిపించుకుంటూ వెళ్తున్నాడు ఈ వ్యక్తి. అయితే బాస్ మెచ్చుకుంటున్నాడు, తోటి ఉద్యోగులు మెచ్చుకుంటున్నారు, అందరూ కూడా ఇతడును మెచ్చుకుంటున్నారు. రేపో మాపో ప్రమోషన్ వచ్చి ఇతడికి 20,000 జీతం 30,000 జీతం అవుతుంది. కానీ ఇతడికి ప్రమోషన్ వస్తుంది అన్న సంగతి తెలిసిన తన తోటి సహ ఉద్యోగి ఒకడున్నాడు. ఓర్వలేకపోయాడంట. నా కళ్ళ ముందే ఉద్యోగంలో చేరాడు, నాకంటే ముందే ప్రమోషన్ కొట్టేస్తాడా, నాకంటే ఎక్కువ జీతం సంపాదిస్తాడా అని ఇతడి మీద లేనిపోని చాడీలన్నీ కూడా బాసుకి చెప్పేశాడంట. ఆ బాస్ కూడా ఏది ఉప్పో ఏది నిప్పో తెలుసుకోవాలి కదా, అంత బుర్ర లేదు బాస్కి. చెప్పుడు మాటలన్నీ వినేశాడు. హేరోదులాగా విని, ఈ మంచిగా పనిచేస్తున్నాడని ఈ అబ్బాయి ఉన్నాడననే క్రైస్తవుడు అతడికి అన్నాడు, నీ జాబ్ తీసేస్తున్నాను ఈ రోజుతో, ఈ గెట్ అవుట్ అనేశాడు. అయ్యా, నేనేం చేశాను సార్? నిన్నటి వరకు పొగిడారు, నేను బాగా చేస్తున్నాను, నాకు ప్రమోషన్ ఇస్తానన్నారు. ఏమైందంటే, నువ్వు నన్నేం అడక్కు, నువ్వు చేసింది ఏదో నాకు తెలిసింది, గెట్ అవుట్ అన్నాడు. చెప్పుడు మాటలు, ఎవడో చెప్పిన మాటలు విని జాబ్లో నుండి తీసేశాడు. 20,000 జీతం పోయింది. ఏం చేయాలి భగవంతుడా అని ప్రార్థిస్తూ ప్రార్థనలో దేవుడి పాదాల దగ్గర కూర్చున్నాడంట ఈ వ్యక్తి. ప్రార్థనలో దేవుడు ఒక చిన్న ఆలోచన ఇచ్చాడు. పోయిన నెల, అంతకు ముందు నెల, మొన్నటి నెల మొత్తం జీతం ఒక సుమారు 50,000 నీ దగ్గర ఉంది కదా, 50,000తో చిన్న వ్యాపారం ప్రారంభించు అని దేవుడు ఒక సలహా ఇచ్చారంట. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, ఆయన ఆలోచనకర్త కదా. చిన్న వ్యాపారం ప్రారంభించాడు. మొదటి నెల ఒక 1,000 రూపాయల ఆదాయం వచ్చిందంట. మొత్తం ఖర్చులన్నీ పోను. క్రమక్రమంగా దేవుడు దీవిస్తూ ఉండగా ఒక 6 నెలల్లోనే ఆ వ్యాపారంలో నెలకి 1,00,000 రూపాయలు ఆదాయం సంపాదించే స్థాయికి దేవుడు అతన్ని లేవనెత్తాడు. దేవుడి పాదపీఠం దగ్గర ఉంటే దేవుడే నిన్ను లేవనెత్తుతాడు అని విన్నాం కదా. ఇది సాదృశ్యం. అయితే ఇలా రోజులు గడుస్తున్నాయి. ఈలోగా ఈ వ్యక్తి దగ్గరికి వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. మంచి మంచి ఆర్డర్లు వస్తున్నాయి. నెలకి 1,00,000 రూపాయలు, 1,50,000, 2,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. బాగా వ్యాపారం మంచి ర్యాకెట్ స్పీడ్తో వెళ్తుంది. ఈలోగా ఇతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, సార్ మీ వ్యాపారంలో ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇప్పించండి సార్ ప్లీజ్ సార్ అని అడుగుతున్నాడంట. చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుందే, ఎక్కడో విన్నట్టుందే ఈ వాయిస్ అని ఆలోచిస్తూ ఉంటే, సార్ మిమ్మల్ని నేను ఎక్కడో చూశానండి అంటున్నాడంట. ఈ ఓనర్ తలదించుకొని చెప్తున్నాడంట, సార్ 6 నెలల క్రితం మీరు నేను
ఒకే కంపెనీలో పనిచేశాం సార్. నాకంటే ముందు మీరే నా తర్వాత మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. రేపో మాపో మీకు ప్రమోషన్ వస్తుంది. అలాంటి సమయంలో ఆ యజమాని బాస్ మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేశాడండి అని చెప్తూ తలదించుకొని అంటాడంట, మీ ఉద్యోగం పోవడానికి కారణం నేనేనండి. ఆ రోజుల్లో మీకు వస్తున్న మంచి పేరు చూసి, మీకు వస్తున్న మంచి ప్రమోషన్ చూసి నేను ఓర్వలేకపోయాను, తట్టుకోలేకపోయాను. అసూయ వలన మీ గురించి ఉన్నది లేనిది, లేనిపోని చాడీలు అన్నీ కూడా బాసుకు చెప్పింది నేనేనండి. నా వల్లనే మీ ఉద్యోగం పోయింది. పోనీ నేనేమైనా బాగుపడ్డానా అంటే, మీ గురించి చాడీలు చెప్పిన నా గురించి మరొకడు చాడీలు చెప్పాడు. మీ ఉద్యోగం ఎలాగైతే ఏ చాడీలు చెప్పి నేను పోగొట్టానో, నా గురించి కూడా ఇంకొకడు చాడీలు చెప్పి నా ఉద్యోగం పోగొట్టాడు. ఇప్పుడు నాకు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అని ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకొని, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ 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 కంపెనీలో ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్కడే నాకు ఈ మాట గుర్తొచ్చింది. 110వ కీర్తన 1వ వచనము, నీ శత్రువులను నీ పాదపీఠముగా చెయ్యి వరకు నువ్వు నా పాదాల దగ్గర కూర్చుంటే, దేవుడు అంటున్నమాట, నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ రోగం ఎంత పెద్దదైనా, నీవు వచ్చి నా పాదాల చెంత కూర్చుంటే నీ శత్రువులను నీ పాదాల చెంతకు తీసుకొస్తా. ఏ వ్యక్తి అయితే ఇందాక నేను చెప్పిన ఆ సాక్ష్యంలో, ఏ వ్యక్తి అయితే చాడీలు చెప్పి, ఊసుపోని మాటలు చెప్పి, గాలి వార్తలు మోసి ఉద్యోగం పోయేలా చేశాడో, దేవుడి మహాకృప. ఎందుకంటే ఇంతకుముందు దేవుడి పాదాల చెంత కూర్చొని ప్రార్థించాడు కదా ఈ వ్యాపారి. ఈ శత్రువుని ఆయన కాళ్ళు పట్టుకునేలా చేసింది ఎవరు? భగవంతుడు కాదా? ప్రియులారా, మన జీవితంలో కూడా ఎంతోమంది ఉంటారు. మీ జీవితంలో, నా జీవితంలో వాళ్ళ మీద శత్రుత్వాలు పెట్టుకోవద్దు. మనం సైలెంట్గా ఉంటే దేవుడు వైలెంట్గా ఉంటాడు. మనం వైలెంట్గా ఉంటే దేవుడు సైలెంట్ అయిపోతాడు. కాబట్టి మన ప్రతి యుద్ధం దేవుడి చేతిలో పెట్టేద్దాం, దేవుడు చూసుకుంటాడు. ఎవరిని శత్రువులుగా భావించద్దు. ఎవరైతే మన పేరు చెడగొడుతున్నారో, ఎవరైతే మనకు రావాల్సిన అవకాశాలను గద్దలాగా తన్నుకుపోతున్నారో, ఎవరైతే మన ఇంటి పరువు తీస్తున్నారో, ఎవరైతే మన గురించి ఊసిపోని మాటలు, ఉసూరుమన్న మాటలు, గాలి వార్తలు, చెడు వార్తలు ప్రచారం చేస్తున్నారో, మనం ఏం చేయాలంటే దేవుడి పాదాల చెంత, దేవుడి సన్నిధిలో సమర్పించేద్దాం. ఎందుకంటే దేవుడు క్రీస్తు పాదాల చెంత సమస్తము అప్పచెప్పి ఉన్నాడు. ఆయన పాదాల చెంత నీ మనస్సు ఎవరు గాయపరుస్తున్నారో అప్పచెప్పే, నిన్ను ఎవరు గాయపరిచారో అప్పచెప్పే, నిన్ను ఎవరు ఓటమి పాలయ్యేలా చేశారో యేసయ్య పాదాల చెంత వదిలే, నిన్ను ఎవరు తొక్కుకుంటూ నలగొట్టుకుంటూ బ్రతుకుతున్నారో, నీ గురించి ఎవరు చాడీలు చెప్తున్నారో, నీకు అందాల్సినటువంటి నీవు పరిశుద్ధమైన జీవితము జీవించనివ్వకుండా నీకెవరు ఆటంకాలుగా మారుతున్నారో యేసయ్య పాదాల చెంత సమర్పించు. ఒక్కరోజు వీళ్ళందరినీ, ఈ సైతాను శక్తులన్నిటినీ దేవుడు నీ పాదాల కిందకు తీసుకుని వస్తాడు. కాబట్టి మనం బ్రతకాల్సింది ఒక టీవీ కింద బ్రతకూడదు, ఒక సెల్ ఫోన్ కింద బ్రతకద్దు, లేకపోతే ఒక ఐనాక్స్ థియేటర్లో ఆ పాదాల కింద బతకద్దు, డబుల్ మీనింగ్ జోక్స్ మాట్లాడే వాళ్ళ పాదాల కింద బతకద్దు, కులపిచ్చి కులజాడ్యం కలిగినటువంటి మనుషుల కింద, వారి పాదాల కింద, వారి తొత్తుగా మనం బతకద్దు. బ్రతికితే యేసయ్య పాదపీఠంగా, ఆయన పాదాల కింద మనం బ్రతుకుదాం. దేవుడి సన్నిధిలో, ప్రార్థనలో ఆయన పాదపీఠంగా ఉందాం. సమస్తము ఆయన పాదాల చెంత వదిలిపెడదాం. పోయిన మీ ఇంటి గౌరవం దేవుడి పాదాల చెంత పెట్టు. పోయిన నీ ఉద్యోగం దేవుడి పాదాల చెంత పెట్టు. మన ఇంట్లో ఉండాల్సినటువంటి మన విలువలు, మన బంధాలు, అనుబంధాలు ఒకవేళ పోయాయా, ఆయన పాదాల చెంత సమర్పించు. ఎవరైనా నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారా, యేసయ్య పాదాల చెంత పెట్టు. నువ్వేదైతే ఆయన పాదాల చెంత సమర్పించావో
వాటికంటే శ్రేష్టమైన వాటిని దేవుడే నీ ఇంటి గడప ముందుకు తీసుకుని వస్తారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు ఏది పోగొట్టుకున్నారో నాకు తెలియదు. మీ జీవితంలో మీరు ఏది కోల్పోయారో నాకైతే తెలియదు. కానీ మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలియదు. కానీ పోగొట్టుకున్న దాన్ని ఎక్కడ సంపాదించుకోగలరో నాకు తెలుసు. అదే యేసయ్య పాదాలు. మీరు పోగొట్టుకున్నవన్నీ దొరికే చోటైతే నాకు తెలుసు. మీరు ఏం పోగొట్టుకున్నారో అవి వస్తువులో, విలువలో, వ్యక్తులో నాకు తెలియదు. పోగొట్టుకున్నవన్నీ దొరికే చోటైతే మాత్రం దేవుడి ప్రవక్తగా, అభిషిక్తుడిగా చెప్తాను, పోగొట్టుకున్నవన్నీ దొరికే చోటు యేసయ్య పాదాల చెంత. యేసయ్య పాదాల చెంత. జీవితంలో మన ప్రాబ్లం ఏంటంటేనండి, ఎక్కడో పోగొట్టుకుంటాం, మరెక్కడో వెతుకుతాం. చివరికి ఒక అతడు తలదిండి కింద లోకర్ తాళాలు పెట్టి ఇల్లంతా వెతుకుతున్నాడంట, తలదిండు దగ్గర తప్ప. మన జీవితంలో కూడా సమీపాన ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకా ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరో వెతుకుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదాల క్రింద గనక మనం బ్రతికితే మనలో వచ్చే మార్పు పాపాత్ముని పుణ్యాత్ముడుగా మార్చును ఆయన పాదపీఠం. రెండవది, నా శత్రువులను నా పాదాల చెంతకు చేర్చే శక్తి యేసయ్య పాదాలకు ఉంది. ఓకే, ఇక మూడవది, ఆ పాదాలు ఏం చేస్తాయంటే, యేసయ్య పాదాలు మర్మమై ఉన్న సంగతులను బయల్పరుస్తూ ఉంది. ఏదైతే దాచబడి ఉన్నదో, ఏదైతే అర్థం కాకుండా ఉందో, ఏదైతే రహస్యంగా ఉందో అవన్నీ కూడా బయలుపరిచే ఏకైక చోటు యేసయ్య పాద సన్నిధి. దర్శన గ్రంథం చదువుకుందాం. 1వ అధ్యాయం 17వ వచనము. నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆదియును అంతమును నేనే. ప్రియులారా, దర్శన గ్రంథంలో ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుణ్ణి చూడగానే ఒక మృతుని వలె ఆయన పాదముల ముందుట పడ్డాడు. ఒక మృతుడు చనిపోయిన వాడిలో కదలిక ఉంటుందా? కదలిక ఉండదు. మృతుడు స్థిరంగా నిలకడగా కదలకుండా ఉండినట్లే యేసయ్య పాదాల చెంత ఒక మృతుని వలె పడితిని. అంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చావు కదా, ఆయన పాదాల దగ్గరికి వస్తే అటు ఇటు దిక్కులు చూడకు. ఆయన పాదాల దగ్గరికి వస్తే నీ మనసు చంచలంగా ఉంచుకోకు, స్థిరంగా దృఢంగా నిలకడగా ఉండు. దేవాలయం అనే యేసయ్య పాదాల దగ్గరికి వస్తే చాలామంది వద్దు. యేసయ్య పాదాల చెంతకు వస్తే ఒక మృతుని వలె ఆయన పాదాల చెంత పడిపోవాలి, నిశ్చలంగా దృఢంగా. మన దేవాలయాల్లో ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటారు ప్రార్థన చేయడానికి వచ్చి, పక్కన ఏదో సెల్ ఫోన్ మోగుతూ ఉంటే చూస్తారు. దేవాలయం బయట ఏదో కుక్క మరుగుతూ ఉంటే చూస్తారు. ఏదో ఒక కారు హార్న్ వినబడుతూ ఉంటే అలా బుర్ర తిప్పుతారు. దేవుడి పాదాల చెంతకు వచ్చావే కానీ, దేవుడి పాదాల చెంత ఎలా ఉండాలంట? మర్మమై ఉన్న సంగతులన్నీ నీకు తెలియబడాలి అంటే దేవుడి సన్నిధిలో నిశ్చలంగా, దృఢంగా, స్థిరంగా, కదలకుండా ఉండాలి. కొంతమంది దేవాలయంలో వచ్చి 5 నిమిషాలు కూర్చుంటారు, 10 నిమిషాలు బయటికి వెళ్తారు. 10 నిమిషాలు కూర్చుంటారు, 20 నిమిషాలు బయట తిరిగేసి వస్తారు. ఒక అరగంట సేపు వాక్యం చెప్తూ ఉంటే అరగంట సేపు కూర్చోలేరు చాలామంది. మరి ఇబ్బంది ఏంటో నాకు తెలియదు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య పాదాల వద్ద ఉంటూ కూడా కదులుతూ ఉన్నావా లోకానికి దేవుడికి మధ్య? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మనం కదలకూడదు, ఊగిసలాడకూడదు, ద్విమనస్కులుగా మనం ఉండకూడదు, చపల చిత్తంతో మనం ఉండకూడదు. వీ షుడ్ నెవర్ హ్యావ్ స్ప్లిట్ పర్సనాలిటీ ఆర్ డబుల్ మైండ్. We should never have divided heart in the presence of God. దేవుడి పాద సన్నిధిలో ఒక మృతుని వలె పడాలి. దేవాలయానికి వెళ్తున్నామని తెలుసు కదా, ఇక సెల్ ఫోన్ని డెడ్ మోడ్లో పెట్టాలి.
ఆఫ్ మోడ్లో పెట్టాలి, సైలెంట్ మోడ్లో పెట్టాలి. ఒక మృతుని వలె సెల్ ఫోన్ వచ్చినా ఒక మృతుని వలె దేవుడి సన్నిధిలో ఈ 1-2 గంటలు ఒక మృతుడి వలె కదలకూడదు. స్థిరంగా నిలకడగా ఉంటే దేవుడు ఏం చెప్తారు తెలుసా? దాచబడిన రహస్యాలన్నీ నీకు బట్టబయలు చేస్తారు, మర్మమై ఉన్న సంగతులన్నీ నీకు తెలియపరుస్తారు. ఈ మాట ఎవరు రాశారో తెలుసా? భక్తుడైన యోహాను గారు రాశారు ఈ దర్శన గ్రంథం. యోహాను గారు ఏమంటాడు? నేను దేవుణ్ణి చూడగానే, ఆయన పాదాల చెంత ఎలా పడిపోయాడంట? మృతుని వలె పడిపోయాడు, కదలకుండా స్థిరంగా ఉండిపోయాడు ఆయన పాదాల దగ్గర. అందుకే దానియేలు గారికే తెలియని మర్మాలు, రహస్యాలు దేవుడు యోహాను గారికి బట్టబయలు చేశాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న దానియేలు గ్రంథాన్ని మినీ రెవల్యూషన్ అని అంటారు. ఎందుకంటే దానియేలు కూడా ఎన్నో స్వప్నాలు, ఎన్నో కలలు వివరించే మర్మాలు దేవుడు దానియేలుకి ఇచ్చాడు. కానీ దానియేలును మించిన దర్శనము యోహాను గారికి దొరికింది నూతన నిబంధన గ్రంథంలో. ఎందుకో తెలుసా? దానియేలు కంటే ఎక్కువ రహస్యాలు, మర్మాలు దేవుడు యోహాను గారికి బట్టబయలు చేశారు. ఎందుకో తెలుసా? ఆయన పాద సన్నిధిలో మృతుని వలె అటు లోకం వైపు ఇటు దేవుడి వైపు ఊగిసలాడకుండా, కదలకుండా స్థిరంగా దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు. కాబట్టి లోకంలో ఉన్న పుస్తకాలన్నీ తెలియజేయని ఎన్నో మర్మాలు యేసయ్య పాదాల చెంతనే మనకు దొరుకుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి పాద సన్నిధి ఒక రహస్యాల బడి, దేవుడి పాద సన్నిధి ఒక మర్మాల బడి, రహస్యాల పాఠశాల. చాలామంది నా గురుమిత్రులు అడుగుతూ ఉంటారు, ఇవన్నీ ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటావు, వీటన్నిటినీ ఏ పుస్తకంలో నుంచి తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటావని. నేను చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. నేనేం చెప్తానంటే, ఈ బైబిల్ గ్రంథం తీసుకొని వెళ్ళి, ఒక నోటు పుస్తకం, పెన్ను తీసుకొని వెళ్ళి దేవుడి ముందు కూర్చొని ప్రసంగం ప్రిపేర్ అవుతాను. దిస్ ఐ ఆమ్ నాట్ సేయింగ్ టు గ్లోరిఫై మై సెల్ఫ్. ఇదేదో నా గొప్ప కోసం చెప్పే మాట కాదు. ప్రియ దేవుని బిడలారా, ప్రసంగాలు తయారయ్యే మర్మం, రహస్యం ఆయన పాదాల చెంత. దేవుడి వాక్కును సిద్ధపరచుకునే ఏకైక బెస్ట్ ప్లేస్ లోకంలో ఏదైనా ఉందంటే నాకు తెలిసి, నేను నమ్మింది యేసయ్య పాదాల చెంత. ఎందుకంటే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 1:22 దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల చెంత ఉంచెను. మనకేది కావాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్. దేవా, నాకు ఈ వాక్యం చెప్పడానికి ఆలోచన శక్తి ఇవ్వయ్యా అని పాదాల చెంత నువ్వు కూర్చునేది స్థిరంగా కూర్చోవాలి. కానీ అంతేగాని పక్కన సెల్ ఫోన్ పెట్టుకొని బయట నుంచి వస్తున్నటువంటి పాటలన్నీ ఆలకిస్తూ దేవుడి సన్నిధిలో గంటసేపు కూర్చున్నామంటే ఏమీ ఉండదు, బుర్రలోకి ఏమీ రాదు. దేవుడి పాద సన్నిధిలో పునీత ఫౌస్టీనమ్మ గారు దేవుడి పాద సన్నిధిలో కూర్చున్నప్పుడే కదా దివ్య కారుణ్య ప్రభువు ఆమెకు తన రూపాన్ని చూపించింది. దేవుడి పాద సన్నిధిలో మనం గడిపితే దేవుడి ప్రతిరూపాన్ని చూడగలుగుతాం. దేవుడి యొక్క మర్మాలు, రహస్యాలు ఎన్నో మనం తెలుసుకుంటాం. ప్రియులకు దేవుని బిడలారా, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. ఒకరోజు కల రాగానే ఆ ఊరిలో ఉన్న చాలామంది మంత్రగాళ్ళని పిలిచి నా కలభావం ఎవరు చెప్తారు అని అడిగాడు. ఆ మంత్రగాళ్ళందరూ కూడా కలభావం విన్నారే కానీ అబ్బే మా వల్ల కాదన్నారు. చాలామంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, భవిష్యవాణి చెప్పేవాళ్ళు వచ్చారు కానీ మా వల్ల కాదని వెళ్ళిపోయారు. దానియేలు కల విన్నాడు, నెబుకద్నెజర్ రాజు యొక్క కల విన్నాడు. ఆ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చదవాలని చూస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. 16వ వచనం మాత్రం చదువుతున్నాను, వినండి. వెంటనే దానియేలు రాజు సమక్షమునకు పోయి స్వప్నార్థమును తెలియజేయుటకు
కాల వ్యవధిని దయచేయుడని అడిగి అనుమతి పొందెను. నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చింది. దానియేలు విన్నాడు. వినగానే, అయ్యా మీ కలభావం తెలియజేయడానికి నాకు కొంత టైం ఇవ్వండి అని అడిగాడు. ఓకే, టైం తీసుకో అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, దానియేలు ఎందుకు టైం తీసుకున్నాడు కలభావం తెలుసుకోవడానికి? ఏమన్నా గూగుల్లో సెర్చ్ చేయడానికా? లేకపోతే గ్రాక్స్ కానీ చాట్ జీపీటీలో కానీ సెర్చ్ చేయడానికా? నెబుకద్నెజర్ రాజు కళ సెర్చ్ ఎంటర్. నో, కంప్యూటర్ ముందు కూర్చోలేదు, గూగుల్ తల్లిని అడగలే. దానియేలు తన మిత్రులైన షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో కలిసి దేవుడి పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. దేవా, ఈ కలభావము, ఈ మర్మమేంటో నాకు తెలియజేయు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈ గ్యాప్ అడిగిందందుకు. కాస్త కాల వ్యవధి ఇవ్వు రాజా అని ఎందుకు అడిగాడంటే, ఈ కాల వ్యవధిలో దానియేలు తన మిత్రులతో దేవుడి పాదాల చెంత కూర్చోగా వెంటనే దేవుడు మర్మాలు బయలుపరిచాడు, రహస్యాలు బయలుపరిచాడు, తన ప్రణాళికలు బయలుపరిచాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, టీవీ ముందు కూర్చుంటే మర్మాలు తెలియవు, స్మార్ట్ ఫోన్ ముందు కూర్చుంటే మర్మాలు తెలియవు. నలుగురు స్నేహితులు ముందేసుకొని, ఒక బ్యాచ్ని, ఒక గ్రూపును ముందేసుకొని ఏదో ముచ్చట్లు, ఏదో సోది కబుర్లు మాట్లాడుకుంటే దేవుడి యొక్క మర్మాలు తెలియవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. నీవు కూర్చున్న చోటు, దేవుడి పాద సన్నిధిలో ఎంత సమయం కూర్చుంటున్నాం ప్రార్థనలో? వేరే వేరే కాలక్షేపానికి, వేరే వ్యక్తుల ముందు, వస్తువుల ముందు ఎంత సమయం కూర్చుంటున్నామో. ఇక చివరిగా 4వ మాట చెప్తాను. ఆయన పాదాల వద్ద కూర్చుంటే మనలో కలిగే మార్పు ఏంటంటే, మరణమును జీవముగా మార్చేది ఆయన పాదపీఠం. తాహతు అనగా క్రింద ఉండేది, పాదాల క్రింద ఉండేది. పాదపీఠంగా బ్రతకమని దేవుడు కోరుతున్నాడు. ఆయన పాదాల చెంత మనం బ్రతికితే ఆయన పాదాలు ఏం చేస్తాయని విన్నాము. ఆయన పాదాలు మనకేం చేస్తాయి? ఇదిగో, పాపాత్ముడునైన నన్ను పుణ్యాత్ముడుగా మారుస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఆయన పాదాలు నా శత్రువులను నా పాదాల కిందకు వచ్చేలాగున చేస్తాయి. నంబర్ 3, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు, నాకు తెలియని ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు. ఇప్పుడు వాక్యం వింటూ వింటూ చాలామంది అనుకుంటారు, నా పిల్లలు ఏమైపోతారో ఏంటో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో. ఇన్ని 10 సంబంధాలు వచ్చాయి, ఈ 10 సంబంధాల్లో ఏది మంచి సంబంధమో? ఇన్ని చదువులు ఇన్ని ఉన్నాయి, బిడ్డ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, 10th అయిపోయిన తర్వాత ఏది మంచి కాలేజో, ఏ సబ్జెక్ట్లో జాయిన్ చేయాలో అర్థం కాని పరిస్థితులు, అంతుబట్టని రహస్యాలు ఎన్నో ఉంటాయి. మన దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు బయటికి బాగానే మాట్లాడుతున్నాడు, లోపల నిజంగా ఏముంది, నిజంగా ప్రేమ ఉందో లేదో. ఈ మర్మాలన్నీ మనకు తెలియజేసే ఒకే ఒక చోటు దేవుడి పాద పీఠం. దేవుడి పాదాల కింద బతకాలి. 4వది, ఆయన పాదాల చెంత మరణము కూడా జీవంగా మారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు బెతానియాలో తరచూ మార్తమ్మ, మరియమ్మల ఇంటికి వెళ్తూ ఉండేవారు, లాజరు గారింటికి. ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మార్తమ్మ ఎప్పుడు వంటగదిలో కూర్చునేది, మరియమ్మ ఎప్పుడు యేసయ్య పాదాల చెంత కూర్చుని ఉండేది. మరియా 3 సందర్భాల్లో యేసు పాదాల చెంత కూర్చున్నట్లుగా మనం ఆలకిస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 39లో ఆయన పాదాల చెంత కూర్చొని వాక్యము వింటూ ఉండెను. 2వ సందర్భం యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనములో, 11వ అధ్యాయము 32వ వచనములో మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభూ, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు అనెను. లాజరు మరణించిన సందర్భంలో యేసయ్య పాదాల మీద పడి చెప్పిన మాట విన్నాం. ఇక యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును 1.5 తెచ్చి
యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఈ మరియమ్మ స్థానం, ఈ మరియమ్మ ఎంచుకున్న చోటు యేసయ్య పాదాలు. యేసయ్య పాదాల క్రింద ఉంటే ఆ ఇంటిలో చావు గంటలు సైతము కళ్యాణ గంటలుగా మారిపోయాయి. మరణము కూడా జీవం పొందేలాగున మారుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో బ్రతికే ఉన్నాము, కానీ ఇప్పుడు బహుశా ఆధ్యాత్మికంగా చచ్చిపోయి చాలా రోజులైందేమో. మన జీవితంలో భక్తి చచ్చిపోయిందేమో. మన కుటుంబంలో ప్రేమ, అనురాగము, ఆత్మీయత, అనుబంధము, కుటుంబంలో విలువలు చచ్చిపోయాయేమో. ఒకరికొకరు ప్రేమగా పలకరించుకోవడం చచ్చిపోయిందేమో. మన సంఘంలో క్రమశిక్షణ చచ్చిపోయిందేమో. పిల్లల్లో డిసిప్లిన్ చచ్చిపోయిందేమో. యేసయ్య పాదాల చెంత కూర్చుంటే చనిపోయినది తిరిగి మరలా జీవముతో బ్రతికే అవకాశం దేవుడు దయచేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన పాదాల చెంత కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఒకరోజు దేవాలయం ఆరాధన అయిపోయింది. అందరూ లేచి వెళ్ళిపోతున్నారంట. ఒక పెద్ద ఆయన మాత్రం లేవటం లేదంట. అందరూ వెళ్ళిపోతున్నారు. చివరికి తలుపులు కిటికీలు మూసేవాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటుంటే ఈయన మాత్రం లేవటం లేదంట. చూసిన పాస్టర్ గారు, ఆ ఫాదర్ గారు, మిగతా ఉపదేశులు, సాక్రిస్టియన్స్, యూత్ అనుకున్నారు, చూసావా ఎంత భక్తిపరుడో. అందరూ వెళ్ళిపోయినా ఇంకా దేవాలయంలోనే, దేవుడి సన్నిధిలోనే కూర్చుండిపోయాడు. ఎంత భక్తిపరుడో కదా అని అనుకునే లోపల అసలు రహస్యం తెలిసింది. ఏంటో తెలుసా? ఆయన కూర్చునే చోటు కింద 100 రూపాయల నోటు ఉంది. ఇది మ్యాటర్. ఆ 100 రూపాయల నోటు లేస్తే ఎక్కడ పోతుందోనని 100 రూపాయలు ఉన్న చోట్లు అలా కూర్చుని పడింతే 100 రూపాయల కోసం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు కూర్చున్న చోటులో 100 రూపాయలు ఉంటేనే లేవలేకపోతున్నావు కదా. యేసయ్య పాదాల చెంత కూర్చుంటే, యేసయ్య పాదాల వద్ద ఉన్న విలువ ఏంటో తెలిస్తే ఆయన పాదాలను విడిచి వెళ్ళగలమా? ఆయన పాద సన్నిధి నుండి మనము లేచి వెళ్ళగలమా? 100 రూపాయలు ఆ విలువకే నువ్వు లేవలేకపోయావే. 100 రూపాయల కోసమే నువ్వు ఆ చోటు నుంచి లేవలేకపోయావే. ఆఫ్టర్ ఆల్, 4 స్నేహితులతో కలిసి 4 గాలి కబుర్లు మాట్లాడుకొని హ్యాపీగా 4 జోకులు వేసుకోవడానికి ఆ ప్లేస్లోనే గంటల తరబడి కూర్చొని గడుపుతున్నావే. నీ ఫ్రెండ్తో పాటు బీచ్కి వెళ్ళి, సినిమాకి వెళ్ళి, పార్కుకి వెళ్ళి, రెస్టారెంట్స్కి వెళ్ళి, హోటల్స్కి వెళ్ళి గంటల తరబడి కూర్చుంటున్నావే. యేసయ్య పాద సన్నిధిలో ఉన్న విలువేంటో తెలిస్తే వి కెన్ నెవర్ గెటప్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర ఉన్న విలువేంటో తెలుసా? మరలా చెప్తున్నాను. ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 22లో దేవుడు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచెను. ఈరోజు మన యాత్రలో దేవుడు ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ద 22nd స్టేషన్ మఖేలోతు నుండి తాహతు అనగా క్రింద ఉండేది, పాదపీఠంగా ఉండేది. జీవితంలో మనము ఎవరో ఒకరు తొత్తుగా బ్రతికే కంటే దేవుడి పాద సన్నిధిలో, దేవుడి పాదపీఠంగా బ్రతకాలి మనం. ఎందుకంటే దేవుడి పాదాల దగ్గర మనకు కావలసిన ప్రతి దీవెన దాగి ఉంది. వాక్యంలో విన్నాము, ఆయన పాదాల వద్దకు వస్తే పాపాత్ములమైన మనల్ని పుణ్యాత్ములుగా మార్చే శక్తి ఆయన పాద సన్నిధిలో ఉంది. మనల్ని పడగొట్టే వారందరూ మన పాదాల కిందకు రావాలి అంటే అలా వారిని తీసుకుని వచ్చే శక్తి యేసయ్య పాదాల దగ్గర ఉంది. ఏ సైతానుడైతే మనల్ని చూచి వెక్కిరిస్తున్నాడో ఆ సైతానుడు మన పాదాల కిందకు రావాలి అంటే యేసయ్య పాదాల దగ్గర ముందు మనం కూర్చోవాలి. ఇక 3వదిగా ఆయన పాదాలు మనకు తెలియని రహస్యాలు, మర్మాలు, దేవుడి ప్రణాళికలు మనకు బయలుపరుస్తాయి, మనకు తెలియజేస్తాయి. ఫైనల్గా ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు, మరణించిన వారు కూడా జీవముతో లేస్తారు.
ఆయన పాదాల సన్నిధిలో కూర్చుంటే చాలు, మనలో ఎండిపోయిన మోడివారిపోయి ఉన్నవన్నీ, చచ్చిన విలువలన్నీ తిరిగి జీవంతో బ్రతకగలుగుతాయి అని దేవుడు నిరీక్షణ యాత్రికులము జూబిలీ యాత్రలో ఉన్న మనకు తాహతు అంటే జీవితంలో ఎప్పుడు నీవు సమాజంలో ఏ స్థాయిలో, ఏ హోదాలో, ఏ అంతస్తులో, ఏ స్థితిలో ఉన్నా దేవుడి పాద సన్నిధిలో మాత్రం వినమ్రుడుగా బ్రతుకు. దేవుడి పాదాల కిందే బ్రతకడం నేర్చుకో. అంటే దేవుడి యొక్క వాక్యానికి లొంగి బ్రతకడం నేర్చుకో. 10 ఆజ్ఞలనే దేవుడి పాదాల కిందే బతుకు. నేను ఫలానా ఈ రూల్స్ ఏమి నాకు వర్తించవు అని ఎప్పుడు అనుకోకు. మేము చాలా సీనియర్స్మి, మాకు ఈ రూల్స్ వర్తించవు అని అనుకోకు. ఎవరమైనా దేవుడు గీసిన గీతలోనే ఉండాలి. ఉపదేశకుడి గ్రంథం 10వ అధ్యాయము 9-10 వచనాల్లో సొలొమోను అంటాడు, కంచె దాటితే సర్పం మింగడానికి జాగ్రత్తగా ఉంది, జాగ్రత్త. దేవుడు గీసిన గీత దాటావా, గీత వెనకాతల సర్పం మింగేయడానికి జాగ్రత్తగా ఉంది. కాబట్టి ఎప్పుడు ఆయన గీసిన గీతల్లోనే ఉందాం. ఆయన ఆజ్ఞలకు, ఆయన శాసనాలకు, ఆయన వాక్యానికి బద్ధులమై ఉందాం. ఆయన పాదాల చెంత బ్రతకడం అంటే ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థనలో గడపడం. ఇలా జీవిస్తే మన యాత్రలో మనము కోరుకున్న మన గమ్యము, మన లక్ష్యము, మన గురి అయినటువంటి పరలోక కనానుకు మనమందరము చేరే కృప దేవదేవుడు మనకు దయచేస్తాడు. ఈ ప్రయత్నములో, ఈ ప్రయాణములో నిత్యుడైన దేవుడు నిత్యకాలము మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ప్రేమగల మా దేవా తండ్రి, నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులమైన మేమందరము ఈ యాత్రలో ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రను మేము ధ్యానించాము. తాహతు అనగా క్రింద ఉండేది దేవుని పాదపీఠం అని ధ్యానించాము. మహారాజువైన నీవు దేవుడివై ఉండగా నీ పాదాలు తాకే ఒక పీఠంగా మేమందరము మారాలని ఆశపడుతూ ఉన్నాము. లోకములో ఉన్నటువంటి సింహాసనాలు అధిరోహించాలి అంటే మా జీవిత ప్రయాణములో ముందు నీ పాద పీఠంగా మేము మారాలి. దేవా, నీ పాద సన్నిధే పాపాత్ములమైన మమ్మల్ని పుణ్యాత్ములుగా మారుస్తుంది. దేవా, మాలో ఏ ఏ పాపాలైతే ఉన్నాయో అగస్టీను గారిని ఒక పుణ్యాత్ముడుగా మార్చినట్లుగా దేవా, నా పాపముల నుండి నన్ను మరల్చి ఒక పుణ్యాత్మునిగా మార్చు ప్రభువా. దేవా, నా జీవితంలో, ఈ లౌకిక జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ నా జ్ఞాన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నా పాద సన్నిధికి తీసుకుని రావాలి అంటే దేవా, ముందుగా నీ పాద సన్నిధిలో గడిపే కృప నాకు దయచేయు. దేవా, నాలో, నా జీవితంలో నాకు అర్థమ కాని మర్మమై ఉన్నటువంటి అనేకమైన సంగతులను నాకు నీ పాద సన్నిధిలో నేను గడుపుతూ ఉండగా నాకు బయలుపరచండి. దేవా, నీ చిత్తమేంటో ఎరిగే కృప నాకు దయచేయు. దేవా, నీ పాద సన్నిధి మరణమును సైతము జీవంగా మార్చునని విన్నాము. దేవా, నాలోను, నా కుటుంబములోను, మా సంఘములోను చనిపోయిన విలువలు, చనిపోయిన బంధాలు, బంధుత్వాలు, చచ్చిపోయినటువంటి, ఎండిపోయినటువంటి ప్రేమానురాగాలు ఎన్నో ఉన్నాయి. దేవా, నీ పాద సన్నిధిలో నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా దేవా, చనిపోయిన వాటన్నిటిని తిరిగి జీవముతో జీవింప చెయ్యమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.